అందరూ బయటే ఉన్నారు. ఈరోజు వర్క్ లేదేమో. ఎమ్మెల్యే గారుంటే చాలు, తొందరగా పని పూర్తి చేసుకుని మనం వెళ్ళొచ్చు. పెద్దగా టైం పట్టదండి. మిమ్మల్ని నా ఫ్రెండ్కి పరిచయం చేస్తాను. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. సరేనండి. రండి. ఎమ్మెల్యే గారు ఉన్నారా? పైన రూమ్లో ఉన్నారు, వెళ్ళండి. రండి. ఎమ్మెల్యే గారు లేరేంటి? బయటికి వెళ్ళాడేమో. వెయిట్ చేద్దాం. కూర్చోండి. చూడండి సార్, మీరు ఎంత ఎమ్మెల్యే అయినా మా వర్కర్ సమస్యలు పట్టించుకోవాలి. పట్టించుకున్నాను కాబట్టి అడగకుండానే జీతం పెంచాను. జీతమే కాదు సార్, పని కూడా పెరిగింది. రోజుకి 12 గంటలంటే మా వల్ల కావట్లేదు. కాదంటే ఏంటి మీ ఉద్దేశం? స్ట్రైక్ చేస్తాం. ఈ గొడవ నుండి ఒక్క బస్తా కూడా కదలనివ్వం. ఏ సరుకు లోపలికి రానివ్వం. నన్నే బెదిరిస్తున్నారా? మీకు నచ్చింది చేసుకోండి. మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. మమ్మల్ని కంట్రోల్ చేస్తారా? మా యూనియన్ గురించి మీకు తెలీదు. పదండ్రా, ఈరోజు ఎవడో వర్క్ చేయడానికి వీలేదు. పదండ్రా. హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. సార్, మీకోసం ఎవరో వచ్చారు. పైన రూమ్లో ఉన్నారని చెప్పాను. ఇప్పుడు నేను ఎవరిని మీట్ అవను. రండ్రా. రేయ్, మీరు ఆ షట్టర్ మూయండి రా. మొత్తం బంద్ చేయండి రా. రేయ్, అటు చూడు, ఆ షట్టర్ కూడా మూసే. ఏంటి రాజేష్ గారు, ఎమ్మెల్యే గారు ఇంకా రావడం లేదు? లేట్ అవుతుందంటారా? అదే తెలియడం లేదు. కిందున్నాడేమో చూద్దాం, పదండి. మెయిన్ మొత్తం ఆపేయండి. మన డిమాండ్లు తీరే వరకు కంపెనీ రన్ అవడానికి వీలేదు. మూసేయండి. ఏంటండి సడన్ గా లిఫ్ట్ ఆగిపోయింది? హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? నంబర్ అందుబాటులో లేదు.
మీరు ప్రస్తుతం కాల్ చేసిన నంబర్ అందుబాటులో లేదు. శ్రీకరం, టైం 10 అవుతుంది. నువ్వు భోజనం చేసి మందులు వేసుకోవాలి కదా. రా, వడ్డిస్తాను. నాకొద్దమ్మా, ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏంట్రా? మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. ఆకలి లేదంటున్నాను కదమ్మా. నువ్వు శ్రీజ తినండి. ఒకరోజు టాబ్లెట్ వేసుకోకపోతే ఏం కాదమ్మా. అన్నయ్య, నువ్వు తినకుండా అమ్మ ఎలా తింటుంది? భోజనం చేయకపోతే నువ్వే కాదు, అమ్మ కూడా టాబ్లెట్స్ వేసుకోలేదు. వదిన వస్తుంది అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడొద్దు. రా అన్నయ్య, భోజనం చేద్దాం. నాకేం వద్దు శ్రీజ, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. మీరు ప్రస్తుతం కాల్ చేసిన నంబర్ అందుబాటులో లేదు. హలో సంధ్య. సారీ, రాంగ్ నెంబర్. ఆశకి హద్దుండాలి. వాళ్ళిద్దరూ ఇంటికి రావాలంటే తెల్లారిపోవాలి. చూడు, నువ్వు కోపంగా చూసినా, చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినా నేనైతే మాట్లాడతాను. రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని వాడుకుంటాను. నిన్ను చంపి అదే రాజ్యాంగం చెప్పిన ఆత్మరక్షణ చట్టంతో తప్పించుకోవడం నాకు కూడా పెద్ద కష్టమేం కాదు. చంపడాలు చట్టాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు నీ ఫ్రెండు మా బావ ఏమయ్యారో అది చెప్పు. అసలు వాళ్ళ గురించి నీకెందుకు? ఓహో, నాకు చెప్పవా? అయితే అత్తతో అడిగిపించనా? అత్త మెచ్చిన కోడలువే కదా, ఆవిడకైనా కారణం చెప్తావా, లేదా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అని సింపుల్గా నిజం చెప్పేస్తావా? నీ మొహంలో ఫీలింగ్స్ నా మీద కోపమా, లేక నా మాటలు నిజమవుతాయనే భయమా? రెండూ కాదు. బురదలో దొర్లే ఒక జంతువు ఒళ్ళు దులుపుకొని మళ్ళీ దూకినట్టు నువ్వు ఎన్నిసార్లు తిట్టించుకున్నా సరే ఎందుకు మారువో అని ఇరిటేట్ ఫీల్ అవుతున్నాను. నువ్వు నన్ను ఏ జంతువుతో పోల్చినా పర్లేదు, కానీ నీ జీవితం నాశనం కాకుండా నువ్వే చూసుకో. ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకి నష్టమని పెద్దవాళ్ళు చెప్పారు. నువ్వేమో అమాయకంగా ముళ్ళుని ఆకుని కలిపి పంపించావు. కష్టమెవరికో నష్టమెవరికో నీకే తెలియాలి. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.